ప్లానింగ్. సినిమాను వరల్డ్ వైడ్ ఆడియన్స్ దగ్గరకు ఎలా తీసుకువెళ్లడమే కాదు, ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎలా విడుదల చేయాలో తెలిసిన ఎక్స్పర్ట్. మహేష్తో తీస్తున్న వారణాసి మూవీని 2027 ఏప్రిల్ 7నే ఎందుకు రిలీజ్ చేస్తున్నాడు? ఈ డేట్ ఎక్కడ మిస్ అయిపోతుందని ముందే ఖర్చు వేసేశాడా? ఈ డేట్ కు ఎందుకంత ఇంపార్టెన్స్? పెద్ద సినిమా, అందులోనూ పాన్ వరల్డ్ మూవీ వారణాసి సెలవులో రిలీజ్ అయితేనే పెట్టుబడి ఈజీగా రాబట్టడానికి అవకాశం ఉంది. 1000 కోట్లతో వారణాసిని ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ తో తీస్తున్నాడు జక్కన్న. అటు సంక్రాంతి, దసరా, క్రిస్మస్, ఇటు సమ్మర్లో వారణాసి రావడం లేదు. ఏప్రిల్ 7న రిలీజ్ చేయడం వెనుక మాస్టర్ ప్లాన్ ఉంది. సాధారణంగా కొత్త సినిమాలు గురు శుక్రవారాలు రిలీజ్ అవుతాయి. అయితే వారణాసి రిలీజ్ అవుతున్న ఏప్రిల్ 7 బుధవారం ఉగాది సెలవు కలిసొచ్చింది. ఉగాది తెలుగు వాళ్లకు మాత్రమే పండుగ అయినా అదే రోజు మరాఠీస్ గుడి పడ్వా పండుగను ఘనంగా జరుపుకుంటారు. మనకు ఉగాది ఎలాగో గుడి పడ్వా మరాఠీయులకే కాకుండా కొంకణీలకు నూతన సంవత్సరాది. వారణాసి కథకు జక్కన్న మైథలాజికల్ టచ్ ఇచ్చాడు. ఆ మధ్య రిలీజ్ చేసిన కాన్సెప్ట్ వీడియో కథ వారణాసిలో మొదలై రాముడు కనిపించడంతో ఎండ్ అవుతుంది. 2027లో శ్రీరామనవమి ఏప్రిల్ 15న రాగా 8 రోజుల ముందే ఏప్రిల్ 7న వారణాసి థియేటర్స్ లోకి వస్తున్న రిలీజ్ డేట్ తో రాముడికి సంబంధం ఉంది. గుడి పడ్వా పండుగను బ్రహ్మ విశ్వాన్ని సృష్టించిన రోజుగా చెప్తారు. అలాగే రాముడు రావణుణ్ణి జయించి అయోధ్యకు తిరిగొచ్చిన రోజుగా నమ్ముతారు. వారణాసి ఏప్రిల్ 7న సమ్మర్ లో రిలీజ్ అవుతుంది అన్న పేరే కానీ చాలా సెలవులు కలిసొస్తున్నాయి. వీకెండ్స్ కాకుండా 4 పండుగలు, ఒక హాలిడే, దాని తర్వాత మరొకటి వస్తున్నాయి. ఇలా 2 వారాల పాటు వారణాసి హాలిడేస్ తో పండగ చేసుకుంటోందా? వారణాసి రిలీజ్ డేట్ 2027 ఏప్రిల్ 7న 2 పండుగలు ఉగాది, గుడి పడ్వా కలిసొచ్చాయి. 10-11 వీకెండ్ కాగా 14-15 బుధ గురువారాల్లో అంబేద్కర్ జయంతి, శ్రీరామనవమి కలిసి రానుంది. ఆ వెంటనే లాంగ్ వీకెండ్ వచ్చేస్తుంది. 18 ఆదివారం, అందులోనూ హనుమత్ జయంతి. ఇక సోమవారం మహావీర్ జయంతి ఎలాగూ హాలిడేనే. ఇలా 4 హాలిడేస్ రావడంతో ఏప్రిల్ 7న వారణాసిని తీసుకొస్తున్నాడు జక్కన్న. రిలీజ్ డేటు నిర్మాతలు అఫీషియల్ గా అనౌన్స్ చేయకుండా ముందుగా వారణాసిలో ఏప్రిల్ 7, 2027తో హోల్డింగ్స్ పెట్టారు. ఇందులో సినిమా పేరే లేదు, కనీసం రిలీజ్ అని కూడా లేదు. రాజమౌళి ప్రమోషనల్ మ్యాజిక్ ఇలాగే ఉంటుంది. మరుసటి రోజు శుక్రవారం ఎక్స్ వేదికగా అఫీషియల్ గా రిలీజ్ డేట్ ప్రకటించాడు. రాజమౌళి తన డిఫరెంట్ ప్రమోషన్ తో కిక్కెక్కిస్తాడు. మహేష్ పాస్పోర్ట్ సీజ్ చేసి సినిమా మొదలైందని చెప్పాడు. జక్కన్న ఏదీ సూటిగా చెప్పడు, హత్తుకుపోయేలా ఆడియన్స్ కెక్కిస్తాడు. అలాగే ఫస్ట్ లుక్ లో హీరో ఫేస్ చూపించకుండా మెడలో ఉన్న త్రిశూలం, నంది, ఢమరకో ఉన్న లాకెట్ తో పురాణాలకు లింక్ ఉందన్న హింట్ ఇచ్చాడు. ఇలాగే ముందుగా హోల్డింగ్స్ తో క్లూ ఇచ్చి అఫీషియల్ గా ప్రకటించాడు జక్కన్న. గత ఏడాది డిసెంబర్లో అవతార్ 3 రిలీజ్ టైంలో వర్చువల్ వీడియో ఇంటర్వ్యూలో జేమ్స్ కెమెరూన్ తో జక్కన్న మాట్లాడుతూ ఇంకో 7-8 నెలల్లో షూటింగ్ పూర్తవుతుందన్నాడు. ఈ లెక్కన ఆగస్టు నాటికి షూటింగ్ పూర్తవుతుంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో రూపొందుతున్న వారణాసి పాన్ వరల్డ్ గా రిలీజ్ అవుతోంది. థియేటర్స్ లో సినిమా ఆడుతోంది, మంచి వసూలు సాధిస్తోంది. ఇంతలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాలు వచ్చి ఇంకా నెల కూడా కాలేదు. అయితే 4 రోజుల్లో వచ్చేస్తున్న ఆ పొంగల్ మూవీ ఏంటో చూద్దాం. సంక్రాంతికి వచ్చిన 5 సినిమాల్లో అన్నింటికంటే లేటుగా నారీ నారీ నడుము మురారి రిలీజ్ అయింది. అయితే ఇదే అన్నింటికంటే ముందుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. పండక్కి ఎన్ని సినిమాలు వచ్చినా ఓ రేంజ్ లో పాజిటివ్ టాక్ వచ్చిన సినిమా మాత్రం నారీ నారీనే. ఇప్పటికీ మంచి వసూలు రాబడుతున్నా 4న అమెజాన్ లో స్ట్రీమింగ్ కావడం షాక్ ఇస్తోంది. నారీ నారీ వచ్చి 3 వారాలకి ఓటీటీలోకి వచ్చేస్తోంది. సినిమా ఇప్పటికీ వీక్ డేస్ లో రోజుకు 50 లక్షల గ్రాస్, 25 లక్షల షేర్ కలెక్ట్ చేస్తోంది. వీకెండ్కి వచ్చేసరికి వసూలు రెట్టింపవుతున్నాయి. 4న ఓటీటీలోకి రావడంతో థియేటర్స్ లో ఎంత కలెక్ట్ చేసినా ఈ వీకెండ్ వరకే. శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్స్ గా, సామజవర్గమన ఫేమ్ రామ్ అబ్రాజు డైరెక్షన్ లో రూపొందిన నారీ నారీ నడుము మురారి 10 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంటే ఇప్పటి వరకు 18 కోట్లు వచ్చింది. లాంగ్ రన్ లో 20 కోట్లు వస్తుందని అంచనా వేస్తే ఆ టార్గెట్ ని రీచ్ కాకుండానే రిలీజ్ అయిన 3 వారాలకి ఓటీటీలోకి వచ్చేస్తోంది. జాన్వీ కపూర్ ఎన్ని ఫ్లాప్లు వచ్చినా ఎప్పటికప్పుడు కరణ్ జోహర్ నేనున్నానంటూ ఆదుకున్నాడు. తండ్రి బోనీ కపూర్ జాన్వీతో ఒక సినిమా నిర్మించి చేతులెత్తేశాడు. అయితే కరణ్ మాత్రం వరుస సినిమాలు తీస్తూ ఆమె కెరియర్ కు లైఫ్ ఇచ్చాడు. జాన్వీకి రెక్కలొచ్చి తన కెరియర్ ను తనే చూసుకోవాలి అనుకుంటోందా? అందుకే కరణ్ జోహర్ ను పట్టించుకోవడం లేదా? జాన్వీ కరణ్ మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది? జాన్వీ కపూర్ స్కిన్ షోతో ఎంత రెచ్చిపోయినా అందగత్తే అనిపించుకోలేకపోయింది. డెబ్యూ మూవీ ధడక్ తప్ప మరొక హిట్ లేదు. ఫేడ్ అవుట్ బ్యూటీ, ఐరన్ లెగ్ హీరోయిన్ ముద్రపడింది. ఇంతలా డౌన్ ఫాల్ లో ఉన్న ఈ అమ్మడికి ఎప్పటికప్పుడు ఛాన్సులు ఇచ్చి ఆదుకుంటున్నాడు కరణ్ జోహార్. జాన్వీ కపూర్ డెబ్యూ మూవీ కోసం తెలుగు నుంచి భారీ ఆఫర్స్ వచ్చినా శ్రీదేవి మాత్రం కూతుర్ను కరణ్ జోహార్ చేతిలో పెట్టింది. ధడక్ మూవీతో వెండితెరకు పరిచయమైన జాన్వీ తొలి స్టెప్ లోనే 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఆ తర్వాత హిట్ చూడ్డానికి 6 ఏళ్లు పట్టింది. దేవరతో సక్సెస్ అందుకుంది.
అందుకుంది. జాన్వీకి హిందీలో సింగిల్ హిట్ తప్ప రెండో హిట్ లేకపోయినా బిజీగా ఉందంటే కరణ్ జోహార్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఆఫర్స్ లేని ప్రతిసారి నేనున్నానంటూ ఆదుకున్నాడు. జాన్వీ 7 ఏళ్ల కెరియర్లో 6వ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. ధడక్తో మొదలైన ఈ ప్రయాణం సన్నీ సంస్కారికి తులసి కుమారి వరకు సాగిందే. మధ్యలో గుంజన్ సక్సేనా, మిస్టర్ అండ్ మిసెస్ మహి, హోమ్ బౌండ్ వంటి సినిమాలు తీసినా జాన్వీకి హిట్ ఇవ్వలేకపోయాడు. జాన్వీకి సక్సెస్ లేకపోయినా సినిమాలు లేవు అన్న బాధ లేకుండా ఆదుకుంటున్నాడు కరణ్. అయితే వరుస ఫ్లాపులతో విసిగిపోయిన జాన్వీ కరణ్ కి దూరంగా ఉంటోందట. సినిమా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ గా ఉన్న కరణ్ జోహార్ ను జాన్వీ పక్కన పెట్టేయడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక నుంచి గాడ్ ఫాదర్ సలహాలు సూచనలు లేకుండా తన కెరియర్ ను తనే మలుచుకుంటుందట. రెక్కలొచ్చి 4 ఛాన్సులు వచ్చేసరికి లైఫ్ ఇచ్చిన కరణ్ ని జాన్వీ మర్చిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లో. ప్రస్తుతం పెద్దిలో రామ్ చరణ్ తో జతకడుతోంది. బన్నీ అట్లీ మూవీలో జాన్వీ పేరు కూడా వినిపిస్తోంది. తెలుగులో పెద్ద సినిమాల షూటింగ్స్ తో స్టూడియోస్ కలకల్లాడున్నాయి. వచ్చే 2 నెలల్లో 3 పెద్ద సినిమాలు సెట్స్ పైకి వస్తున్నాయి. ఈ మధ్యనే థియేటర్స్ కు వచ్చిన 2 హీరోలు నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేసేస్తున్నారు. ఎవరు ఏ సినిమాతో మళ్ళీ బిజీ అవుతున్నారు? మనశంకర వరప్రసాద్ గారు పూర్తి కాకుండానే బాబీతో సినిమాను ప్రకటించారు చిరంజీవి. గతంలో ఇద్దరి కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ అయింది. మనశంకర వరప్రసాద్ ముందు హైయెస్ట్ గ్రాసర్ రికార్డు వాల్తేరు వీరయ్య పేరు మీదే ఉంది. దీంతో బాబీకి మరో ఛాన్స్ ఇచ్చాడు చిరంజీవి. చిరంజీవితో సినిమా సెట్స్ పైకి రావడం అంటే పెద్ద కసరత్తే జరుగుతుంది. వాల్తేరు వీరయ్య షూటింగ్ టైంలో క్లైమాక్స్ ను మార్చడం కోసం షూటింగ్ ఆపేశారు కూడా. పగడ్బందీ స్క్రిప్ట్ కుదిరే వరకు సినిమా మొదలుపెట్టిన చిరంజీవి బాబీ కథతో ఇంప్రెస్ అయ్యాడు. ఫిబ్రవరిలో జరిగే పూజా కార్యక్రమాలతో షూటింగ్ లాంఛనంగా మొదలవుతుంది. రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడో చూడాలి మరి. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ హిట్ ఇచ్చిన దర్శకులకే మరో ఛాన్స్ ఇచ్చారు. అఖండ 2 రిలీజ్ కు ముందే బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబో మూవీని ప్రకటించారు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన వీరసింహారెడ్డి ఇప్పటికీ బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా ఉంది. ఈ సెకండ్ ప్రాజెక్ట్ హిస్టారికల్ స్టోరీతో రూపొందడంతో 150 కోట్లకు పైగా బడ్జెట్ అవుతుందని అంచనా వేశారు. అఖండ 2 టాక్ బాగున్నా హై బడ్జెట్ కారణంగా కాస్ట్ ఫెయిల్యూర్ మూవీ అయింది. దీంతో గోపీచంద్ మలినేని కథా బడ్జెట్ పై రీవర్క్ చేస్తున్నాడు. బాలకృష్ణ, గోపీచంద్ మూవీ ముందుగా అనుకున్న కథ కాకుండా కొత్త కథతో వస్తుందని తెలిసిందే. బడ్జెట్ ఎట్టి పరిస్థితుల్లో 80 కోట్లకు మించకూడదని బాలయ్య గట్టిగా చెప్పడంతో అందుకు తగ్గ బడ్జెట్ తో దర్శకుడు సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలిసిందే. రీసెంట్ ఇంటర్వ్యూలో గోపీచంద్ మాట్లాడుతూ సినిమా మార్చిలో మొదలవుతుందని తెలిపాడు. ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ షూటింగ్ 50% పూర్తి కాగా స్పిరిట్ ఈ మధ్యనే స్టార్ట్ అయింది. ఈ 2 సినిమాలు పూర్తయిన తర్వాత కల్కి 2 ఉంటుంది అనుకుంటే ఎవరో ఊహించని విధంగా ఫిబ్రవరి 2న కల్కి 2ను సెట్స్ పైకి తీసుకొచ్చేస్తున్నాడు ప్రభాస్. స్పిరిట్ ను మార్చి 5న రిలీజ్ చేస్తున్నట్టు ఆల్రెడీ ప్రకటించగా ఫౌజీని పూర్తి చేసి దసరా రిలీజ్ కు రెడీ చేస్తున్నారట. కల్కి 2 ఫిబ్రవరిలో సెట్స్ పైకి వస్తే 2027లోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఏడాది రాజాసాబ్తో వచ్చిన డార్లింగ్ దసరా సెలవుల్లో ఫౌజీతో వస్తాడు. ఇక 2027 సమ్మర్ మొదలు కాకుండానే మార్చి 5న స్పిరిట్ తో అదే ఏడాది దసరాకు లేదంటే డిసెంబర్లో కల్కి 2తో రానున్నాడు. ఇలా డార్లింగ్ 2 ఏళ్లలో 4 సినిమాలతో సందడి చేస్తాడేమో చూడాలి మరి. ఒకటి పూర్తి కాకుండానే మరో మూవీని లైన్ లో పెట్టడం, ఒక సినిమా రిలీజ్ కాగానే మరో మూవీ మొదలు పెట్టేయాలన్న మన హీరోల ప్లానింగ్ మాత్రం అదిరిపోయింది. ఇక దేవరా 2 షూటింగ్ మేలో మొదలవుతుందని నిర్మాత సుధాకర్ రీసెంట్ గా చెప్పారు. కథల కోసమే సంవత్సరాల తరబడి వెయిట్ చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. మన హీరోలు ఇలా చేస్తే స్టార్స్ 2-3 ఏళ్లకో సినిమాతో కాకుండా ఏడాదికి మినిమం 1 సినిమాతో అయినా కనిపిస్తారు.